చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. చుక్కవారిపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఏనుగుల మంద సంచరించింది. గ్రామ పరిధిలోని అరటి, మామిడి, చెరుకు పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు చుక్కవారిపల్లి అటవీ ప్రాంతంలోనే తిష్టవేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నిజానికి ఈ దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన తర్వాత 19 ఏనుగుల మందగా తెలుస్తోంది. చుక్కావారిపల్లి సమీప పంట పొలాల్లోని ఈ 19 ఏనుగులు ఇప్పటికీ కూడా తిష్ట వేసి కూర్చొని ఉన్నాయి. ఇందులో ఒక్క ఏనుగు ఆకస్మికంగా గత అర్ధరాత్రి ఏకంగా చుక్కావారిపల్లి గ్రామ వీధుల్లోకి రావడం జరిగింది. దీన్ని గమనించిన స్థానికులంతా ఒక్కసారిగా దాన్ని అదిలించడంతో చివరికి అది మిగతా మందల్లోకి వెళ్లిపోవడం జరిగింది. మిగిలిన 19 ఏనుగులు కూడా ఇప్పటికి కూడా గ్రామ సరిహద్దుల్లో ఉన్నాయి. గ్రామ సరిహద్దుల్లో ఉన్న 100 ఎకరాల పంట పొలాలను తీవ్ర స్థాయిలో ధ్వంసం చేశాయి. వరి, చెరకు, మామిడి పంట పొలాలు లక్షల హెక్టార్లలో ఒక్కసారిగా నష్టం వాటిల్లింది. దీంతో గ్రామస్తులు ఒకవైపు పంట నష్టం, మరోవైపు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్న అటవీ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ 19 ఏనుగుల మందు ఎటువైపు నుంచి వచ్చింది అనేది మాత్రం అటవీ సిబ్బంది కూడా దిక్కుతోచట్లేదు. కర్ణాటక కాస్త దూరంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ఉంది. బహుశా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి దారి తప్పిన ఒక మంద ఇటువైపుగా వచ్చిందని భావిస్తున్నారు. తిరిగి దాన్ని అటవీ సరిహద్దులోకి పంపించేందుకు అటవీ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని అక్కడే డప్పు వాయించడం, టపాకాయలు పేల్చడం, అట్లాగే ట్రాకర్స్ సాయంతో తిరిగి ఆ ఏనుగుల మందను మళ్ళీ అడవిలోకి మళ్లించేందుకు ప్రస్తుతం ఒక ప్రత్యేక ఆపరేషన్ అయితే ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ మురళి.